మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఒక పక్క పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మరో పక్క అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేక గులాబీ పార్టీ అల్లాడుతోంది. ఈ రెండింటి మధ్యలో పార్టీ నుండి వెళ్లిపోయిన కూతురు కవిత చేస్తున్న విమర్శలతో గులాబీ శ్రేణులకు అసలేం జరుగుతోందో అర్థం కాకుండా తయారవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల్లోనే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించబోతున్నారు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. అయితే ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపించేందుకు గత 2 సార్లు జీహెచ్ఎంసీని కైవసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి నానా అవస్థలు పడుతుందట. అసలే పార్టీలో గుర్తింపు కోసం గ్రూపులు పెరుగుతుంటే వాటిని సెట్రైట్ చేయటానికి పార్టీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు ఇదే సమయానికి జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తున్నాయి. దాంతో పార్టీలో జరుగుతున్న అంతర్గత గొడవలను సద్దుమణిగించేందుకు ఏకంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారట. అయితే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆశించినంత విధంగా ఫలితం రాకపోవడంతో గులాబీ బాస్ నిరాశలో ఉన్నారట. తాము అనుకున్న విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, గ్రామ స్థాయిలో గులాబీ దళం పవర్ తగ్గిపోవడం దీనికి కారణాలుగా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే పార్టీలో ఉన్న అవకతవకలను సరిచేసి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేటర్ స్థానాలను దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు మొత్తం 300 డివిజన్లు అయ్యాయి. పాత సంఖ్య 150 కాగా ఇప్పుడు అది రెట్టింపైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో ఈ 300 డివిజన్లలో ఖచ్చితంగా 200 పైచిలుకు డివిజన్లను చేజిక్కించుకునేలా గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారంట. సర్పంచ్ ఎన్నికల్లో ఆశించినంత విధంగా ఫలితాలు రాకపోయినా అక్కడక్కడా గెలిచిన వారిని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సన్మానిస్తూ పబ్లిసిటీ చేసుకునే పనిలో పడింది అందుకేనంట. కానీ ఆ పబ్లిసిటీ అంతా వట్టి డబ్బా వ్యవహారమంటూ స్వయానా మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు. ఒక పక్క నీళ్ల గురించి అసెంబ్లీలో ఎంత పెద్ద చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి వాటాలపైన ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలని సూచనలు చేశారు. అయినా కూడా కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో వారు అనుకున్నన్ని డివిజన్లు గెలుచుకుంటారా, లేక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తీర్పే మళ్లీ రిపీట్ అవుతుందా అని గులాబీ పార్టీ శ్రేణుల్లో గుబులు రేగుతోందట. అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి సర్కార్కి వార్నింగులిచ్చిన కేసీఆర్ కేవలం అసెంబ్లీలో హాజరు కోసం అన్నట్లు కొద్ది నిమిషాలు గడిపి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోందట. చూడాలి మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తారో, వారి వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.